హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే మండే రోజు వ్లాగ్ అండి, అంటే నిన్నటిది. యాజ్ యూజువల్ మా బాబుకి నట్స్ నేను బార్లీ నైట్ నానబెడతానండి మార్నింగ్ తాగడానికి, అంటే సమ్మర్లో మంచిది కదా అని చెప్పేసి నైట్ ఓవర్ నైట్ నానబెట్టి మార్నింగ్ కాచుకొని తాగితే చాలా మంచిది అన్నమాట. బాడీకి బాగా కూల్ చేస్తుంది అది. అండ్ ఈరోజు అయితే దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. నేను ఇదేంటంటే దొండకాయలు నైటే కట్ చేసి పెట్టుకుని, కట్ చేయడం అంటే ఘాట్లు పెట్టుకోవాలండి, మనం మధ్యలో ఘాట్లు పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్నాను అనమాట నైటే. దానిలోకి మనం ఎలా కర్రీ చేసుకోవాలో చూద్దాం. అక్కడైతే రైస్ పెట్టేశాను. ఇక్కడ మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి. కొన్ని పల్లీలు ఒక గుప్పెడు అండ్ 3-4 ఎండుమిర్చి, కొంచెం నువ్వులు, వెల్లుల్లిపాయ వేసి మనం డ్రై రోస్ట్ చేసుకొని అది పౌడర్ కొట్టుకోవాలన్నమాట. టమాటా వేసి పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ మనం గ్రేవీలో యూజ్ చేస్తాం అన్నమాట. ఇది చపాతీలోకి రైస్లోకి రెండిట్లోని టేస్ట్గా ఉంటుందండి బాగా. పల్లీలు, నువ్వులు, ఎండుమిర్చి, వెల్లుల్లి అవి వేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఆయిల్ వేసుకొని దొండకాయలు ఉన్నాయి కదా, దొండకాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మగ్గబెట్టుకోవాలంటారు కదా, ఆయిల్లో మగ్గబెట్టుకోవాలి దొండకాయలు. ఒక 5-10 మినిట్స్ పడుతుందండి మగ్గడానికి. దొండకాయలు కదండి, ఇక నార్మల్గా వేగడానికే టైం పడుతుంది. అలాంటిది ఇవి కాయ పలంగా కదా, మనం జస్ట్ నేను మధ్యలో కట్ చేసుకున్నాను అంతే. వేగిపోయిన తర్వాత అవన్నీ తీసి పక్కన పెట్టుకొని మనం కూరపోపు పెట్టుకుందాం. కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్ వేసి వేయించుకుంటాం. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఉల్లిపాయలు యాజ్ యూజువల్. అదైతే ఇప్పుడు దాన్ని మిక్సీ కొట్టుకోవాలి. ఒక రౌండ్ అలా మిక్సీ కొట్టుకొని దాని తర్వాత అందులో టమాటాలు యాడ్ చేసుకోవాలన్నమాట. దీనిలో ఇంకా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయకూడదండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసామంటే అక్కడ ఆ పేస్ట్ని డామినేట్ చేస్తుంది అన్నమాట, ఈ మసాలాని డామినేట్ చేస్తుంది. సో మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయవసరం లేదు. టమాటాలు వేసి పేస్ట్ కొట్టుకోవాలి మెత్తగా. ఇప్పుడు అది అందులో వేసేసి ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా. బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మనకి అది పేస్ట్ బాగా వేగి పచ్చివాసన అంతా పోయి, ఆల్రెడీ మనం డ్రై రోస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్కువ టైం పట్టదు వేగడానికి. ఉప్పు, పసుపు వేసి వేయించుకుందాం. కారం, ధనియా పొడి, జీలకర్ర పొడి,
ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, స్పైసెస్ వేసిన తర్వాత కూడా కొంచెం బాగా కలుపుకొని వేయించుకుంటే మనకి ఆయిల్ పైకి రిలీజ్ అవుతుందండి. అప్పుడు మనం దొండకాయలు వేసి కాసేపు వేయించుకుంటాం. చూసారా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో. మనం వేయించుకున్న దొండకాయలు అందులో వేసి కలుపుకోవాలి. రైస్ అయిపోయింది, అక్కడ ఆపేసానండి. ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఆ వాటర్ వేసాను. కొంచెం వాటర్ వేసి బాగా కుక్ చేసుకోవాలన్నమాట దొండకాయలు. ఒక 2 కప్స్ ఆఫ్ వాటర్ పడుతుంది. కరివేపాకు ఇలా కుక్ అవుతున్నప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ దిగుతుందండి. అందుకే నేను ఇందాక ఆయిల్లో వేయలేదు, ఇందులో వేసుకుంటేనే బాగుంటుంది. చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, సిల్కీ స్ట్రక్చర్ వస్తుందండి మనకి. కొంచెం గరం మసాలా, కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేస్తాను నేను. ఇంకొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేసామనుకోండి మనకి ఆ ఫ్లేవర్ దిగుతుంది అన్నమాట. నేను వంట చేస్తున్నంతసేపు తుడుస్తూనే ఉంటానండి నేను. మా హస్బెండ్ కూడా తిడతారు నన్ను, కానీ ఏం చేస్తాను, ఓసిడి నాకు అంతే. ఇక్కడ మా హస్బెండ్కి అయితే లంచ్ బాక్స్ కట్టేశాను. కర్రీ వేయలేదు. కర్రీ చూడండి ఎంత సిల్కీ స్ట్రక్చర్ వస్తుందో, చాలా బాగుంటుందండి కర్రీ అయితే. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడైతే నేను మా హస్బెండ్కి లంచ్ బాక్స్ ఇచ్చేసాను, లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసాను. ఇంకా అక్కడి నుంచి యాజ్ యూజువల్ అండి. ఈవినింగ్ ఏంటంటే ఈరోజు స్నాక్స్ చేశానండి. స్నాక్స్ ఏం కాదు, జస్ట్ అటుకులతో మిక్చర్లా చేశాను అనమాట. అంటే సమ్మర్ కదా వస్తుంది, హాలిడేస్ ఇస్తారు మా బాబుకి, ఇంట్లో ఉంటాడు కదా అని చెప్పి చేశాను అలాగా. ఇప్పుడు నేను ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం, బట్ బాగా వచ్చాయండి. ఏమీ లేదండి, అటుకులు, పల్లీలు, కరివేపాకు అంతే. అటుకులు వేయించుకొని ఒక బౌల్లో తీసేసుకొని, పల్లీలు, కరివేపాకు కూడా వేయించుకొని ఆ బౌల్లోనే వేసేసుకొని మనం బాగా టాస్ చేసుకుంటుంటే అందులో ఉప్పు, పచ్చికారం వేసి కలుపుకొని కొంచెం ఆరిన తర్వాత ఒక డబ్బాలో ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని ఉంచుకుంటే మనకి ఒక 2 వీక్స్ పాటు ఉంటాయి అనుకుంటానండి. నాకు ఎన్ని రోజులు ఉంటాయో తెలీదు, బట్ ఉంటాయి. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మా హస్బెండ్ కూడా చాలా బాగుందన్నారు. కానీ ఆయిలే బాగా పీల్చేయండి, మరి పీల్చుతాయి కావాలా నాకు తెలీదు. కరివేపాకు వేసిన వెంటనే తుల్లుతుందండి ఫుల్గానా. ఇప్పుడు వాటిని అలాగా నేను ఎలా చూపిస్తున్నాను అలా మిక్స్ చేసుకొని, ఉప్పు కొంచెం, అవును ఈ పుట్నాల పప్పు కూడా వేసుకోవాలండి, బాగుంటుంది టేస్ట్. అది ఆ వేడికి మగ్గిపోతుంది, దాన్ని వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఉప్పు, పచ్చికారం, టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇవి చేసుకున్నాను కదా అని చెప్పి కొంచెం టీ కూడా పెట్టుకున్నాను అనమాట. నేను నార్మల్గా అయితే ఎప్పుడు ఈవినింగ్ టీ తాగను, కానీ ఇవి టేస్ట్ చేద్దామని చెప్పి వీటితో పాటు కొంచెం టీ కూడా పెట్టుకున్నా. మంచి స్నాక్ ఐటమ్ అని చెప్పొచ్చు.
ఈవినింగ్ టీ పెట్టుకొని టీ విత్ స్నాక్స్ చాలా బాగుందండి కాంబినేషన్. గుడ్, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. Thank you friends. Please like, share and subscribe to my channel Happy Family Vlogs with Harsha. Thank you so much friends. Thank you so much.